హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి కొత్త టాపిక్ ఏంటిదంటే కొన్ని జిల్లాలకైతే మన ఇల్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ జిల్లాలు ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. అప్పుడు వచ్చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు, అదే విధంగా అర్థం అయితే చేసుకోవచ్చు అనమాట. సో గద్వాల్ జిల్లా ఏదైతే ఉందో తెలంగాణలో, సో ఆ జిల్లాలో వచ్చేసి 715 ఇళ్ళు అనేవి మంజూరు కావడం జరిగింది. సో అదే విధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ చేతుల మీదుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి L2 లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పత్రాలు వచ్చేసి మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి గారి చేతుల మీదుగానైతే పత్రాలు అయితే లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో 715 మంది ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకు వచ్చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే లబ్ధిదారులు L2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి ఎవరికైతే వచ్చిందో వాళ్ళ లిస్ట్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకు వచ్చేసి ఫోన్ కాల్సా లేకపోతే మెసేజెసా చేయడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా కాకుండా ఎవరికైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫోన్ కాల్స్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేసి ఏదైతే ఏరియా ఉంటుందో, ఏదైతే స్థలంలో వాళ్ళకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకు వచ్చేసి అక్కడికి రమ్మని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కంపల్సరీగా వాళ్ళైతే ఎవరైతే ఫోన్ అనేది రెస్పాన్స్ కాకపోయారు అనుకోండి, వాళ్ళకు వచ్చేసి చాలా ఇబ్బంది అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఇల్లు అనేవి పర్టికులర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు వచ్చేసి ఈ విషయాన్ని అయితే ఎలానైతే తెలియజేయండి, లేకపోతే వాళ్ళైతే చాలా మిస్ అయిపోతారు. మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం కాదు, మళ్ళీ తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరైతే మొబైల్ రీఛార్జ్ లేదో వాళ్ళు వచ్చేసి రీఛార్జ్ అయితే చేసుకోండి. అదే విధంగా కాకుండా సో ఇవి వచ్చేసి ఎప్పుడు పంపిణీ చేశారని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు అనమాట. అది వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే నిన్ననే జరిగిందనమాట. సో ఈ వీడియో పబ్లిష్ అయ్యి ఈరోజు మీకు చూస్తున్నట్టయితే నిన్ననే రీసెంట్గా జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా మీకు కాల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు వచ్చేసి కాల్స్ అనేవి లిఫ్ట్ అనేది చేయకపోయారు అనుకోండి, మీకే ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఇండ్లు ఏవైనా సరే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే ఇల్లు అనేది వస్తుందో అవి వచ్చేసి మీకు ఇవ్వడం జరగదు. సో ఫ్రెండ్స్, ఎట్లాగో మీరు వచ్చేసి L2 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఇల్లు కావాలి కాబట్టి అప్లై చేసుకున్నారు కాబట్టి, సో వాళ్ళకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి ఎటువంటి మిస్టేక్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఏదైతే గద్వాల్ జిల్లా అని చెప్పేసి చెప్పానో ఇంతకు ముందుకు, వాళ్ళకు వచ్చేసి ప్రభుత్వం ఆదేశాలు అనేవి ఇస్తుందన్నమాట. వాళ్ళకైతే ఫోన్ కాల్ ద్వారానైతే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళని వచ్చేసి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళ నుంచి ఏ తప్పు అయితే ఉండదు. కాకపోతే మీరు కనుక తప్పు చేసినట్టయితే ఇప్పుడు మీరైతే ఇల్లు అనేది ఎప్పటికీ కోల్పోతారన్నమాట. సో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీరు అలర్ట్గా ఉండి ఎవరికైతే ఫోన్ కాల్స్ వస్తున్నాయో అదేవిధంగా మీరు వెబ్సైట్లో లేదా యాప్లో చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి పడుతుందన్నమాట. సో వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళకు వచ్చేసి ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యేస్ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి చాలా తొందరగా పనులు అనేవి ఇప్పటి నుంచి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా రెస్పాన్స్ అనేది ఇవ్వండి. ఎవరైతే పర్టికులర్ ఏరియా అని చెప్పేసి చెప్పినా కదా ఇంతకు ముందుకు, ఆ ఏరియాలో ఏమవుతుందంటే వాళ్ళకు వచ్చేసి కలెక్టర్ అప్రూవల్ అనేది జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చేసి వాళ్ళకైతే ఇండ్ల పంపిణీకి ఏవైతే లిస్ట్ ప్రిపేర్ చేశారో వాళ్ళ ఇళ్ళ పత్రాలు ఏవైతే ఉంటాయో, డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఏవైతే పత్రాలు అలాట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి వాళ్ళకైతే పంపిణీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీరైతే మిస్ కాకండి ఫ్రెండ్స్. మీకు చెప్పేది ఇదే, స్టార్టింగ్ నుంచి మీకు చెప్పుకొస్తుంది ఇదే అనమాట. స్టేజ్ వైజ్గా మీకు అనేది విడతల వారీగా అమౌంట్ అనేది పడుతుంది కదా, అవి వచ్చేసి ఏ అకౌంట్కి పడతాయి అంటే ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్కు లేకపోతే ఆధార్ అకౌంట్కి లింక్ చేసుకొని మొబైల్ నెంబర్ ఉంటుందో సో ఆ నెంబర్కు మనకు వచ్చేసి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ ఉందో, ఏదైతే లింక్ ఉన్న బ్యాంక్ ఒకటి ఉంటుంది కదా, సో దానికి వచ్చేసి మనకు వచ్చేసి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుందన్నమాట. సో మీరు ఇప్పటి వరకు మీరు అప్డేట్లో లేకపోయారు అనుకోండి, సో అది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు బ్యాంక్కి వెళ్ళినా సరే లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళినా సరే వాళ్ళు వచ్చేసి పూర్తి వివరాలు అనేది మీకు అయితే చెప్పడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
నాకు తెలిసి అయితే బ్యాంకులో అయితే కంపల్సరీగా వాళ్ళు వచ్చేసి చెప్తారనమాట. బ్యాంక్ అకౌంట్కి ఇప్పుడు రీసెంట్గా అందరు అప్డేట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఏదైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళు వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీగా లింక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్కి లేకపోతే ఆధార్ కార్డ్ అయినా లింక్ చేసుకోండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అయితే కంపల్సరీగా చెప్తారు. సో మీరు అదే విధంగా బ్యాంకుకి ఏదైతే ఉందో అది వచ్చేసి ఆధార్ కార్డుకి అయితే లింక్ చేసుకోనికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఏదైతే ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇప్పుడు అప్డేట్లో ఉన్నది ఇవ్వండి. సో ఏదైతే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ ఈ మూడింటికి ఒకటే మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఉంటేనే మీకు అమౌంట్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అమౌంట్ పడ్డది కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మెసేజ్ అనేది ఏం రాకపోయింది అనుకోని కంపల్సరీగా మీ దాంట్లో మీ అప్లికేషన్ దాంట్లో ఏదో ఒక మొబైల్ నెంబర్ మిస్టేక్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ మొబైల్ నెంబరే తప్పై ఉండొచ్చు. ఒక్కసారి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎవరైతే L1 లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మీకు కన్స్ట్రక్షన్ అనేది ఏదైతే మనకు రూల్స్ ప్రకారం ఉందో అది వచ్చేసి స్లాబ్ లెవెల్లో అయిపోయిందా, లేకపోతే ఇట్లా బేస్మెంట్ లెవెల్లో అయిపోయిందా అని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఏదైతే యాప్ ఉందో అదేవిధంగా ఏదైతే వెబ్సైట్ ఉందో సో దాంట్లో వచ్చేసి మీరు అనేది ఫొటోస్ అనేది అప్లోడ్ చేయడం జరగాలి. సో దాంట్లో వచ్చేసి మీకు ఈ విధంగా మీకు అప్లోడ్ చేసుకోవడం రాకపోయినా సరే మీరు వచ్చేసి ఏదైనా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినా సరే లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినా సరే మీకు వచ్చేసి వాళ్ళైతే చాలా డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్పుడు వచ్చేసి మీకు అనేవి బిల్లులు అనేవి పాస్ కావడం జరుగుతుంది. ఏదైతే బిల్లు మీకు స్టేజ్ వైజ్ ఉంటుంది కదా, సో ఆ విడతల ప్రకారంగా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ ఉందో దాంట్లోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అమౌంట్ వచ్చేసి దాంట్లోనే పడుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.